మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. తమిళ రాజకీయాలు చూస్తున్నాం. దాదాపు మే 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత అనూహ్యంగా టీవీకే పార్టీ ఏదైతే విజయ్ గారు ఘన విజయాన్ని అయితే సాధించారు. కానీ ప్రభుత్వాన్ని నెలకొల్పేంత సామర్థ్యత అయితే లేదు. కానీ బ్యాలెన్స్ ఏదైతే ఉన్న 11 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 11 ఎమ్మెల్యేలు మాత్రం ఎవరు కూడా రావడం లేదు. అది కాక స్టాలిన్ గారు కూడా ఒక మాట అన్నారు, 6 నెలలు చూస్తాను దాని తర్వాతే మాట్లాడతానని చెప్పి. అయితే తమిళ రాజకీయాల్ని అర్థం చేసుకుంటే నిజంగా విజయ్ దాదాపు 5 సంవత్సరాలు అంటే ఒక టర్మ్ పాలించేటువంటి ఒక శక్తి ఉందా లేదా అంటే ఏం చెప్తారు సార్? అసలు ముందు ఆయన ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలి అంటే బేసిక్గా కొంత స్ట్రాటజీ ఉండాలి, కొంత ఓపిక ఉండాలి. ఓపికతోటి ఒక వ్యూహాన్ని వేసుకోవాలి. నాకైతే విజయ్కి రాజకీయ అనుభవం లేదు అనేది అందరికీ తెలిసిందే, కానీ ఆయనకి థింక్ ట్యాంక్ కూడా అంత పటిష్టంగా లేదు అని నాకు అనిపిస్తున్నది. ఎందుకు అంటే థింక్ ట్యాంక్ కనుక పటిష్టంగా ఉన్నట్టయితే విజయ్ కాంగ్రెస్ తోటి కలిసి ఉండేవాడు కాదు. కాంగ్రెస్ పార్టీకి 5 మాత్రమే సభ్యులు ఉన్నారు. 5 మాత్రమే సభ్యులు ఉన్న ఒక రాజకీయ పార్టీతోటి అంటే నీకు 107 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ 5 కలిపితే 112 అవుతాయి. మెజారిటీ 118 కావాలి. అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసిన తర్వాత కూడా 6 డెఫిసిట్ ఉంది. నువ్వు కాంగ్రెస్ పార్టీతో కలిసి అప్పుడే వెళ్ళి ఎందుకు మాట్లాడావు? వెళ్ళి టకటక వెళ్ళి రాహుల్ గాంధీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇదే అపరిపక్వత. దీన్ని రాజకీయ అపరిపక్వత అంటారు. విజయ్ గనక కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్లకుండా ఉన్నట్టయితే, కాంగ్రెస్ పార్టీ మద్దతుని తీసుకోకుండా ఉన్నట్టయితే ఈ పార్టీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉండేవాడు. ఎందుకు అంటే ఆల్రెడీ అక్కడ 2 బలమైన శక్తులు ఉన్నాయి, 2 బలమైన వైరుధ్య శక్తులు ఉన్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న డిఎంకే, ప్రతిపక్షంలో కొట్టుకుంటూ ఉన్న ఏఐడిఎంకే. ఈ 2 బలమైన శక్తులు, ఈ 2 బలమైన శక్తుల్ని ఓడించి పైకి వచ్చిన వాడివి నువ్వు. నీతోటి ఎవరు కలుస్తారు? డిఎంకే కలుస్తుందా? కలవదు. ఏఐడిఎంకే కలుస్తుందా? కలవదు. ఎందుకు? వాళ్ళిద్దరూ చెరొక టైము అధికారాన్ని పంచుకోవడానికి అలవాటు పడ్డారు, కానీ మధ్యలో థర్డ్ పార్టీ వస్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇవన్నీ కూడా ఒక థింక్ ట్యాంకు లేదు, రాజకీయ అనుభవం ఉన్న మనుషులు ఒకళ్ళో ఇద్దరో వెనక ఉన్నట్టయితే విజయ్కి చెప్పేవాళ్ళు, నువ్వు ఇంత స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అయ్యావు, ఓవర్ నైట్ స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అయ్యావు. అఫ్కోర్స్ ఆయన 2 సంవత్సరాల నుంచి పబ్లిక్ లైఫ్లో వర్కౌట్ చేసుకుంటున్నాడు, అది వేరే విషయం. కానీ బట్ ఓవర్ నైట్ దేశం మొత్తం తిరిగి చూసే అంత స్థాయిలోకి నువ్వు వచ్చావు. ఈ టైంలో నువ్వు సంయమనం పాటించాలి, వెయిట్ అండ్ వాచ్ స్ట్రాటజీ నువ్వు ఈ రోజున నువ్వు అమలు చేసుకోవాలి అని చెప్పే పెద్ద మనుషులు కనుక విజయ్ దగ్గర ఉన్నట్టయితే ఈ పాటికి మొత్తం బలం వచ్చేసేది. గవర్నర్ పిలిచేవాడు, ప్రమాణ స్వీకారం కూడా చేసి ఉండేవాడు. ఈ ఇమ్మెచ్యూర్ పొలిటికల్ స్ట్రాటజీ తోటి విజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాడో, కాంగ్రెస్ ఏం చెప్పింది? ఫస్ట్ బేషరతుగా మద్దతు ఇస్తున్నాము అని చెప్పింది. మొదటిసారి విజయ్ గవర్నర్ని కలిసే కన్నా ముందర, మొదటిసారి కలవటానికి ముందు కాంగ్రెస్ చెప్పింది ఏంటంటే మేము అన్కండిషనల్ సపోర్ట్ అని చెప్పింది. కలిసి వచ్చిన తర్వాత మాకు ఒక కండిషన్ ఉంది అని చెప్పింది. అంటే అంతలోనే మాట మారింది, కాంగ్రెస్ మాట మారింది. ఆ కండిషన్ ఏంటి? మతతత్వ శక్తులతోటి కలిసి వెళ్ళను అని ప్రామిస్ చేయి అని అడిగాం మేము, అది మా కండిషన్ అని చెప్పారు. అంటే
రాజకీయ పార్టీలు స్టాండ్ మార్చడం అనేది క్వైట్ కామన్ అయిపోయిన ఈ రోజుల్లో విజయ్ దగ్గర ఉన్న 107, కాంగ్రెస్ ఒక 5, 112 తోటి మెజారిటీ 118 కావాల్సిన సమయంలో గవర్నర్ కూడా ప్రమాణ స్వీకారం ఎట్లా చేయిస్తాడు? చేయించలేడు. ఇంకా వేరే పార్టీలు ఏమన్నా విజయ్ వైపు వచ్చే అవకాశం ఉందా అంటే పిఎంకే మేము సైలెంట్ అన్నది, పిఎంకేకి 4 సీట్లు ఉన్నాయి, సిపిఐ సిపిఎంకి 2 సీట్లు ఉన్నాయి, మొత్తం 4. వాళ్ళు మేము డిఎంకేని వదిలిపెట్టి మేము రామని చెప్పారు. వీసీకే అనే ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి 2 ఉన్నారు. వాళ్ళు ఇవాళ వెళ్ళి స్టాలిన్ని కలిసి వచ్చారు. ముందర చాలామంది అనుకున్నారు వీసీకే విజయ్ని సపోర్ట్ చేస్తుందని. ఆయన వెళ్ళి స్టాలిన్ని కలిసి వచ్చారు. ఇంకేమున్నాయి పార్టీలు? నీకు నీతో కలిసి వచ్చే పార్టీలు ఏం లేవు అక్కడ. మరి నిన్ను గవర్నర్ ఎట్లా పిలుస్తాడు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు ముందరే వెళ్ళి కాంగ్రెస్తో కలవటం వల్ల వచ్చింది. నువ్వు కాంగ్రెస్ తోటి ఫోన్ చేసి మాట్లాడుకొని మీకెందుకు రాహుల్ గాంధీ గారు కలిసి వర్కౌట్ చేద్దాం, ఇప్పుడైతే సైలెంట్గా ఉంటాను, నేను మీ దగ్గర రాను అని చెప్పినట్టయితే రాజకీయ సమీకరణలు వేగంగా మారి నువ్వు ఈ పాటికి ముఖ్యమంత్రి అయిపోయి ఉండేవాడివి. అంటే నువ్వు చేసిన చిన్న పొలిటికల్ మిస్టేక్ తోటి నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఒకటి ఉంది సార్. గతంలో కూడా విజయ్ అండ్ విజయ్ తండ్రికి ఇద్దరికి పడేది కాదు. గతంలో కూడా విజయ్ వాళ్ళ తండ్రి పొలిటికల్ పార్టీ పెట్టడం, దాన్ని వ్యతిరేకించినటువంటి ఒక విజయ్ని మనం చూసాం. ఇక్కడ కాంగ్రెస్ని కలిసింది కూడా ఫస్ట్ వాళ్ళ తండ్రి ఆలోచనే అని, వాళ్ళ తండ్రి వ్యూహమే అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ తండ్రి చేసిన వ్యూహం వల్లే హీరో విజయ్కి తండ్రి విలన్ లాగా అయ్యాడా అనేది కొంత చర్చ అయితే నడుస్తుంది. దాని నుంచి మీరేం చెప్తారు? అంటే అటువంటివన్నీ ఊరికే పేపర్లలో రాసుకోవడానికి, వీడియోలు చేసుకోవడానికి బాగుంటుంది, కానీ అటువంటి సిచ్యుయేషన్లు ఖచ్చితంగా ఉండవు. విజయ్ వాళ్ళ తండ్రి చంద్రశేఖరు ఆయన ఈయన పేరు మీద ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్ చేసిన మాట వాస్తవం. ఆ రిజిస్టర్ చేసిన సమయంలో విజయ్కి బాగా చేతి నిండా సినిమాలు ఉన్నాయి. నేను ఇప్పుడే రాజకీయ పార్టీ పెడతానని నీతో చెప్పానా? నాకు నీకు సంబంధం, నాకు నా తండ్రి పెట్టిన అవుట్ఫిట్ తోటి నాకు సంబంధం లేదు అని చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి అని ఆ జననాయకన్ సినిమా చేయటం, ఈ లాస్ట్ సినిమా ఇది నాదేని డిక్లేర్ చేయటం, ఆయన ప్రిపేర్ అయిపోయాడు. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు కమ్ టు పాలిటిక్స్. వాళ్ళ తండ్రి పార్టీ రిజిస్టర్ చేసే నాటికి హీఈస్ నాట్ ప్రిపేర్డ్. అదే అందుకని ఆ డిస్ప్యూట్ని ఇంకా మొత్తం జీవితాంతం ఆయన కంటిన్యూ చేస్తాడు, ఈయన కంటిన్యూ చేస్తాడు అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఐ డోంట్ థింక్ సో. అవన్నీ ఏమీ లేవు. ఇదేదో కాంగ్రెస్ పార్టీకి ఆయన సపోర్ట్ చేయించినట్టు ఇవన్నీ ఊరికే ఈ యూట్యూబ్ ఛానల్స్లో చెప్పుకోవడానికి పనికొస్తుంది. ఇక్కడ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఏం ఆపర్చునిటీ? తమిళనాడులో డిఎంకే తోటి పవర్ షేరింగ్లో ఉన్నారు మొన్నటి వరకు. అది ఇప్పుడు విజయ్ తోటి కంటిన్యూ చేద్దాము అని కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది. దానికి తగ్గట్టే విజయ్కి తమిళనాడులో ఉన్న పరిస్థితి ఏంటి అంటే డిఎంకేకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. స్టాలిన్ అంకుల్ ఎంతకాలం రాజకీయం చేస్తారు అంకుల్, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని స్టాలిన్ తోటి పరాచికాలు ఆడాడు. ఏడిఎంకే తోటి సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నాయి నాకు అని ఆయనే చెప్పాడు. అందుకని ఏడిఎంకే కూడా శత్రువే నాకు, డిఎంకే కూడా శత్రువే అని డిక్లేర్ చేసి రాజకీయాల్లోకి వచ్చి ఆ 2 పార్టీల్ని కొట్టేసి పైకి వచ్చాడు. ఈ నేపథ్యంలో డిఎంకే తోటి దగ్గరికి వెళ్ళలేడు, ఏఐడిఎంకేకి దగ్గరగా వెళ్ళలేడు. అందుకని డిఎంకే నుంచి బ్రేకప్ అయి వచ్చిన కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాడు. నేను చెప్తున్నది అదే, ఇందాక చెప్పింది అదే.
నీకు పొలిటికల్ స్ట్రాటజీ, స్ట్రాంగ్ పొలిటికల్ స్ట్రాటజీ ఉంటే కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళకూడదు. కాంగ్రెస్కి 10 సీట్లు 15 సీట్లు ఉంటే వెళ్ళినా ఒక అర్థం పర్థం. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేటట్లు ఉంటే వెళ్తే అది వేరు. నీకు వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ దాటే శక్తి వాళ్ళకి లేనప్పుడు వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? కాంగ్రెస్ పార్టీకి ఆపర్చునిటీ, వాళ్ళు దే డోంట్ వాంట్ టు లూజ్ దేర్ ఆపర్చునిటీ. డిఎంకేతో బ్రేకప్ అయిపోయి విజయ్ తోటి వచ్చేసారు. కాంగ్రెస్ ఇస్ ఎ పొలిటికల్ పార్టీ, డిఎంకే ఇస్ ఎ పొలిటికల్ పార్టీ. డిఎంకే ఫామ్ లో ఉంది కాబట్టి వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు టీవీకే డిఎంకే ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ. బట్ విజయ్ హీఈస్ నాట్ ఎ పొలిటికల్ క్రీచర్. దట్ ఈస్ ది ప్రాబ్లం. అందుకని ఈ రోజున ఏ చిన్న పార్టీ కూడా రావటం, వచ్చే సాహసం చేయట్లేదు విజయ్ తోటి. ఇది మొత్తం కూడా విజయ్ స్ట్రాటజికల్ మిస్టేక్ అనే నేను చెప్తాను. విజయ్ చేసిన స్ట్రాటజికల్ మిస్టేక్ తోటి ఇప్పుడు రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఈ రాజకీయ అనిశ్చితి ఏర్పడ్డది పాయింట్ నెంబర్ 1, ఏ పార్టీకి మెజారిటీ రాకపోవటం వల్ల వచ్చింది. పాయింట్ నెంబర్ 2, డిఎంకే అధికారంలో లేకపోయినా పట్టు బిగించి కూర్చోవటం వల్ల వచ్చింది. పాయింట్ నెంబర్ 3, విజయ్ పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ వల్ల వచ్చింది. ఈ మూడిటి వల్ల వచ్చింది కదా. కమల్ హాసన్ వచ్చి ఏమంటాడు తెలుసా? తమిళ ఆత్మగౌరవంతో ఢిల్లీ వాళ్ళు ఆడుకుంటున్నారు అంటాడు గవర్నర్ ద్వారా అని కమల్ హాసన్ చెప్తాడు. మీరేంటి తమిళ ఆత్మగౌరవాన్ని మీరు ఇట్లా కించపరుస్తారేంటి అంటాడు. మీరు తమిళులకి ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయించుకునే హక్కు లేదా అంటాడు. అదంటాడు, ఇది అంటాడు, రకరకాలుగా మాడుతున్నాడు కమల్ హాసన్. స్టేల్మేట్ ఎందుకు వచ్చింది? ఓకే, నువ్వు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడివి, నీకు ఒక పెద్ద పేరుంది హీరోగా, మంచి నటుడిగా, నువ్వు మధ్యవర్తిత్వం వహించు, కూర్చో, విజయ్తో కలిసి కూర్చొని మాట్లాడు. స్టేల్మేట్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం ఎందుకు చేయలేదు? చేసావా? కమల్ హాసన్ అటువంటి ఒక పెద్ద మనిషి తరహాగా కూర్చొని అందరితోటి మాట్లాడి నువ్వు ప్రయత్నం ఏమన్నా చేసావా? గవర్నర్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? నీకు గవర్నర్ని బ్లేమ్ చేసే ఒక అర్హత లేదు. ఎందుకు లేదు అంటే స్టేల్మేట్ కారణం గవర్నర్ కాదు కదా. ఈ స్టేల్మేట్ కారణం గవర్నరా? మెజారిటీ లేని వాడిని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించాలా? విజయ్ తోటి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఆయన ఒక 6 కొనుక్కుంటాడు. అప్పుడు ఏమంటారు? గవర్నరు విజయ్ కలిసి నాటకాలు ఆడారు, గవర్నర్ హార్స్ ట్రేడింగ్కి అవకాశం ఇచ్చాడు అని గవర్నర్ని బ్లేమ్ చేస్తారా? చేయరా? అందుకని కమల్ హాసన్ ఇటువంటి ఎలిగేషన్లు చేసే ముందర కొంచెం ఆలోచించాలి. ఈ కమల్ హాసన్కి తోడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ప్రకాష్ రాజు. ఆయన కూడా ఒక అద్భుతమైన నటుడు. ఆయన వచ్చి ఆయన చెప్తాడు, అమిత్ షా చెప్పినట్టు వింటున్నారు, అది చెప్పినట్టు వింటున్నారు, ఇది చెప్పినట్టు వింటున్నారు గవర్నర్. మేము ఫ్లోర్ కమల్ హాసన్ అయితే చెప్తున్నాడు, బల నిరూపణ గవర్నర్ దగ్గర ఎట్ట చేస్తారు, అసెంబ్లీలో చేస్తారా అంటాడు. గవర్నర్ ఏమన్నా వచ్చి నా ముందర చేయమని చెప్పాడా? నువ్వు లిస్ట్ ఇవ్వవయ్యా, నీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో లిస్ట్ ఇవ్వమని అడిగితే అది బల నిరూపణ కాదు. నువ్వు లిస్ట్ ఇవ్వంగానే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసి గవర్నర్ ఫోన్ చేయడు, నువ్వు నిజంగా ఇస్తున్నావా, నిజంగా ఇవ్వట్లేదా అని అడగడు. నువ్వు లిస్టే ఇవ్వలేదు, 118 మెజారిటీ క్రాస్ అయిందండి, ఇదిగో ఈ పార్టీలు ఈ ఎమ్మెల్యేలు నాకు సపోర్ట్ చేస్తున్నారని గవర్నర్కి చెప్పు. నువ్వు అదే చెప్పలేకపోతున్నావు. లోక్ భవన్లో నిరూపించుకుంటారా బలం, అసెంబ్లీలో నిరూపించుకుంటారా అంటాడు కమల్ హాసన్. అందుకని ఈ కమల్ హాసన్ లేకపోతే ఈ ప్రకాష్ రాజులు తమిళ సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి, లేకపోతే ఒక రాంగ్ డైరెక్షన్లోకి రాజకీయాలని డ్రైవ్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పు అంటున్నాను నేను. మీరిద్దరు పెద్ద మనుషులు కదా, పెద్ద నటులు కదా, విజయ్ కన్నా పెద్ద సీనియర్లు కదా, మీరు కూర్చొని మీరు సెటిల్ చేసే ప్రయత్నం చేయండి. అది చేయకుండా యు ఆర్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ద గవర్నర్.
గవర్నర్ ఏం చేస్తాడు? ఈ అనిశ్చితికి మొత్తానికి గవర్నరా కారణం? అందుకని ఈ ఈ ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడకుండా మేము ఇప్పుడు కమల్ హాసన్ వెళ్ళి స్టాలిన్ని కలిసి వచ్చాడు. విజయన్ ఎందుకు గెలవాలా? విజయన్ గెలవాల్సి ఉండే, నువ్వు సలహా చెప్పు ఉండాల్సి ఉండే. స్టాలిన్ని కలిసావు నువ్వు. స్టాలిన్కి నువ్వు మిత్రపక్షం చేసుకో. నేను చెప్తున్నది ఏంటి అంటే తమిళ ప్రజల్ని రెచ్చగొడదాము అనే ప్రయత్నం తప్పు. ఇది ఎవడి తప్పు కాదు, ఇది నోబడీస్ ఫాల్ట్. టైం విల్ డిసైడ్. అందుకని విజయ్ చేసిన తప్పుకి స్టేల్మేట్ వచ్చింది. నా ఖచ్చితమైన అభిప్రాయం అయితే అది. కాంగ్రెస్ పార్టీ తన ఆపర్చునిజాన్ని ప్రదర్శించింది. స్టాలిన్ తను కూడా ఓడిపోయాడు కాబట్టి ఉక్రోషంతో రగిలిపోతూ ఉన్నాడు. ఏఐడిఎంకేకి పెద్ద స్టాండ్ ఏమీ లేదు, వాళ్ళకేమి పెద్ద అంత పట్టింపు ఏం లేదు. రమ్మంటే వచ్చేస్తారు. నిన్నటిదాకా మేము వాలంటరీగా సపోర్ట్ చేస్తామని చెప్పారు, నువ్వు సపోర్ట్ చేయడానికి వీల్లేదన్నారు. ఓకే, నేను సపోర్ట్ చేయను అన్నాడు. అందుకని ఈపీఎస్కి పెద్ద బిజినెస్ డీల్ సెట్ అయితే ఎటు చేస్తాడు ఆయన. ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రజల్ని రెచ్చగొట్టే విధానాలు వద్దు, గవర్నర్ని విలన్ని చేసే విధానాలు వద్దు. ఖచ్చితంగా రాజకీయాన్ని పర్ఫెక్ట్గా నడిపించే స్ట్రాటజీలు ఇవ్వండి. ప్రజలని రెచ్చగొట్టడం వల్ల ప్రయోజనం లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా విజయ్ చేసుకున్నటువంటి ఒక తప్పులే విజయ్ ఇప్పుడు సీఎం కాకుండా పోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. మరి నమస్తే సార్. నమస్కారం అండి.